ఈ రోజున డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా వారికి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరపున, నా తరపున వారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. వారి మంచి మనసున్న మనిషి. దానికి ఎక్కడ కూడా ఒక వైట్ పేపర్ ఎలాగ ఉంటుందో ఆ వైట్ పేపర్ మీద మనం ఏమైనా రాసుకోవచ్చు. సో అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి, వైట్ పేపర్ లాంటి వ్యక్తి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. ఆయన ఒక సైన్యం. ఆయన ఒకే సైన్యం. నేనే సైన్యం అంటాడు ఆయన. గాంధీ హాస్పిటల్ కోసం పోరాడినా, నో టొబాకో కోసం పోరాడుతున్నా, ఏకైక వ్యక్తిగా ప్రజల మధ్యకి వెళ్ళేసేసి ఉద్యమం చేస్తున్న ఏకైక నాయకుడు ఈ రెండు రాష్ట్రాల్లో కానీ ఈ దేశంలో కానీ ఉన్నారంటే అది డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. ఎక్కడ కూడా బ్యానర్ పట్టుకోవడానికి కానీ, లేకపోతే పాంప్లెట్లు పంచడానికి కానీ, లేకపోతే జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ ఎక్కడ కూడా ఫీల్ అవ్వకుండా ఒక డాక్టర్గా ఉండి, మంచి ఉద్యోగంలో ఉండి, ఎలాంటి అరమరికలు లేకుండా ఉద్యమం కోసం పోరాడుతున్న డాక్టర్ నాగేశ్వరరావు గారికి ఈ రోజున దేశమంతా కూడా వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు. వారి ద్వారా ఎంతోమంది స్వస్థత పడ్డారు. డెంటల్ డాక్టర్గా ఎంతోమంది ఆ యొక్క నో టొబాకో దాన్ని పురస్కారంగా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని చాలామంది టొబాకోని మానేయటం జరిగింది. వారందరూ కూడా డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు చెప్పారు. మార్నింగ్ నుంచి ఈరోజు జరుగుతూనే ఉంది. సో దాంతోపాటుగా ఈ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి. ప్రతి ఆర్గనైజేషన్కి కూడా నేనున్నాను, ప్రతి ఆర్గనైజేషన్లో నా పాత్ర ఉంటుందనేసి వారు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూ ఉన్నారు స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఈరోజు కూడా ఆయన బర్త్డే సందర్భంగా ఈ యొక్క అంబేద్కర్ టీవీ ఛానల్కి 10,000 రూపాయలతో షేర్స్ తీసుకుని, నేను ఇంకా చేస్తాను, ప్రస్తుతానికి 10,000 రూపాయలు నా బర్త్డే సందర్భంగా షేర్స్ తీసుకుంటున్నా అనేసి ఓపెన్గా వచ్చిన ఒక గొప్ప మనసున్న వ్యక్తి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు.